ఒక జనరేషన్ నాశనం చేసి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు వీళ్ళని ఎంత తొందరగా మనం వదిలించుకోగలిగితే, ఎస్పెషల్లీ అమ్మాయిలు వీళ్ళని ఐడెంటిఫై దయచేసి మీరు అమ్మాయిలని మాట్లాడకండి, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళు. మేము అమ్మాయిలం అని మాతో మీరు కలుపుకోకండి. మీరు వేరు, మేము వేరు. మీది వేరే అలా. దయచేసి మీరు అమ్మాయిలుగా మాట్లాడకండి. మేము పద్ధతిగా ఉండేవాళ్ళం, మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేవాళ్ళు, మీరు దయచేసి రావకండి అని అట్లీస్ట్ కాస్త విచక్షణ ఉండాలి. ఎవరమ్మా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళంటే 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20, 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాళ్ళు. ఇదే రైట్, దీనివల్ల డబ్బులు వస్తాయి, నిజం నిలకడమే తెలుస్తుంది వాళ్ళకి. కానీ అప్పటికే ఆ ఏజ్, చదువుకోవాల్సిన ఏజ్ దీనికి దారదత్తం చేసేస్తారు. ఓకే, సో మీరు అన్నదానికి నేను అగ్రి చేస్తాను. అంటే శివాజీ గారు కూడా చెప్పింది కరెక్టే, బట్ తను మాట్లాడిన విధానం కొంతమందికి హట్ అయ్యే విధంగా ఉంది. అంటే హీరోయిన్స్ అన్నాడు, ఓకే పర్లేదు, అది హీరోయిన్స్ అంటే సో ఇండస్ట్రీ వరకు ఉంటుంది, బయట కాదు కదా అనేసి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఇండస్ట్రీలో కూడా హర్ట్ అయ్యింది అని బయట బాహాటంగా మెసేజ్ పెట్టిన ఒక 5 మంది పేర్లు చెప్పండి. సో వీళ్ళిద్దరు అయితే ఎక్కువ రియాక్ట్ అయ్యారు, చిన్మయ అండ్ అనసూయ గారు. బట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఓకే అబ్బాయిలు చూస్తున్నారు కాబట్టి మీరు వేసుకోవద్దని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూతురికి ఎలా చెప్తారు, బయటకు వెళ్ళినప్పుడు మంచిగా పద్ధతి డ్రెస్ వేసుకోమ్మా, బయట చూస్తారు అనేసి అంటున్నారు. కానీ అదే మీ కొడుక్కి ఎందుకు చెప్పట్లేదు, అమ్మాయిలను చూడొద్దు, ఎలా ఉన్నా సరే అక్కను చెల్లెల అలా చూడాలి అనేసి అంటున్నారు కదా, దానికి ఏమంటారు మరి మీరు? నా అక్క నా చెల్లు ఇలా చేస్తే చెప్పు తీసి కొడతాను అని చెప్పే మగాళ్ళు ఉన్నారమ్మా. అవునవును ఉన్నారు. ఓకే, తండ్రి అయినా సరే ఇంతవరకు వేసుకొని వెళ్తాను అంటే వెళ్ళమ్మా అని ఏ అన్నయ్య అండు. ఓకే, ఎలా చూస్తారమ్మా, ఎలా చూస్తారు మీరు చెప్పండి. ఐ డోంట్ నో, వాళ్ళంత పెద్ద మనసు మాకు తెలీదు. మన ఇళ్లలో అమ్మాయిలకైనా సరే ఒకవేళ ఎక్కడో పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ ఇంటికి వేసుకుని రావాలంటే నాన్న ముందు మనం ఇలా ఉండలేమనే ఒక సిగ్గు ఉంటుంది, అస్పృహ కదా. నాన్న అలా చూడ్డు, కానీ పరుగు పోయినట్టు ఫీల్ అవుతాడు. అన్నయ్య అయినా సరే ఒక వ్యాంపుని కామెంట్ చేసినట్టు బయట కామెంట్ చేస్తారు. అండ్ అలాగే అంటే వాళ్ళది తప్పు అని చెప్పడం కాదు, ఇది కూడా తప్పని చెప్తాను నేను. ఎందుకంటే దట్ ఇస్ రాంగ్. ఇప్పుడు ఎందుకు మనం బట్టలు వేసుకుని తిరుగుతున్నాం, ఎందుకు ఆది మానవులాగా తిరగట్లేదు? సిగ్గు అనేది ఒకటి ఉంటుంది కదా, అది కప్పుకొని తిరుగుతాం కదా, ఎందుకు సిగ్గిడిచి తిరగాలి? వేరే దేశానికి మన దేశానికి అదే కదా మా తేడా. మన దేశంలో కల్చర్ పుట్టిందే మన దేశంలో.